ఓకేనండి, ఇంకా మా చిన్నమ్మ అయితే ఇంకా ఇద్దరు కోడళ్ళకి అయితే కావాల్సిన కూరగాయలు మొత్తం ప్రిపేర్ చేసి రెడీ చేసింది మాట. చెఫ్లు ఇద్దరు, ఇంతమంది చెఫ్లా ఒక్కసారిగా. ఏ మహేంద్ర రానా ఏమా ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి. చికెన్ కర్రీ పులావ్ చేస్తున్నారా? మా మహేంద్ర బాబు మాత్రం హీరో రెడీ అయ్యండి. ఇంకా త్వరగా కానివ్వండి. మరి సుహాసిని కూడా చక్కగా పూలు పెట్టింది, గులాబీ పూలు. ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా 7:30 మొదలవుతా ఉంది. ఇంకా ఈ భోజనాలు ఎప్పుడు అవుతాయో ఎప్పుడు తినాలో కూడా తెలియదు అన్నమాట. ఇప్పుడు దాకా అక్క చెల్లెలు బిజీ అయిపోయారు రెడీ అవడంలోనే. సరే కానీ నానా ఏంటిదమ్మా సాపా సాగం వెయ్యి 2 మడతల మీద. బాబాయ్ మా బాబాయ్ కానీ తొందరగా ఆకలి అంటున్నాడు. ఓకేనండి, కింద పెట్టేసుకున్నారు, సెట్ చేసుకుంటున్నారు అన్నమాట. పొయ్యి ఇక్కడ పెట్టుకుంటే ఇంక ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కింద తప్ప చెల్లెదు చెల్లేవారు. పాతకాలంలో అప్ప అనేవాళ్ళు. అప్ప అంటే అక్క అని అర్థం అన్నమాట. ఇప్పుడే కోళ్ళిద్దరు రెడీ అయ్యి ఇంకా కుకింగ్స్ మీద యుద్ధం చేయబోతున్నారు. మరి ఎంత చెప్పారు? 2 నిమిషాలు. పలావ్కి 5 నిమిషాలు, చికెన్ 3 నిమిషాలు. అవన్నీ ఆడ పెట్టుకోవడం లేదా మూతలో వరుసగా పేర్చుకోవడం ఆ పని చేయను అమ్మాయి. పలావ్ కూడా చేయాలిగా, వాడికి అవసరమేగా. మహేంద్ర బాబు ఏంది రాజీ ఏదో చేయండి తొందరగా. ఓకేనండి, చాలా రోజుల తర్వాత ఇంకా తోడుకోళ్ళు ఇద్దరైతే కుకింగ్ చేయబోతున్నారు. మన దాకంటే దీవెన ఒంగులు పోయి ఇంకో వాళ్ళ ఇంటికాడ సెలబ్రేషన్స్ ఆ పండుగ ఈ పండుగ చేసుకొని వచ్చారన్నమాట. రాజీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నారు అమ్మాయి? కర్రీనా? సరే కానండి. కొంచెం వెయ్యి అసలుకి ఏం లేదులే. ఓకేనండి, మాటలోనే మా హీరో గారు రెడీ అయిపోయిండు మహేంద్ర బాబు. ఇప్పటికి ఎన్ని డ్రెస్సులు మార్చిండో, 4 జత మారుతున్నాడు మళ్ళీ. నేర్చుకుంటున్నావు నువ్వు కూడా కుకింగ్? దీవెన అక్కడ మీ అత్తమ్మ ఇంటికాడ చేసి పెట్టేదంటరా? ఏం కూరలు చేసిద్ది? గారెండేనా? నీకు ఇంతమంది సేవ చేస్తారు అమ్మాయి మీ ఇద్దరికి? పట్టుకో. ఓకే అండి, ఆయిల్ అయితే వేడైంది కదా. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. దీవెన పుట్టినరోజు ఎప్పుడు ఇంకా పని చేయవద్దని చెప్పేసి నువ్వు అక్కకు నువ్వు చేస్తున్నావు అంటావా? దగ్గరుండి నేను చేస్తున్నాను చెల్లి బర్త్డే. మా సుహాసిని వచ్చి ఇంకా ముక్కలు అవుతుందండి, అయిపోవచ్చింది. బామ్మో 4 మైకులు పెట్టిందిగా. అబ్బో మా వాడే కాలు మీద కాలు వేసుకొని చూస్తుంటారు సాహస్ బాబు. ఏయ్ తప్పు. స్టార్ట్. ఓకే అండి, పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయినాయి కదా. టమాటాలు వేసుకున్నాం. టమాటాలు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. దాంట్లో వేసేదానివేనే బియ్యం. మన మీ తమ్ముడు రాగి కట్టావా? ఆ రోజు ఇక్కడ ఉన్నావా? మరే నువ్వు మీ ఊరు పోయి ఎన్ని రోజులు ఉన్నారు? వీళ్ళ అమ్మాయికి మ్యారేజ్ ఫిక్స్ అయిందంటండి. కనుకని చెప్పేసి ఆ సెలబ్రేషన్ చూసుకుంటా ఉన్నారు. మరి ఎప్పుడు పెట్టుకున్నారు మ్యారేజ్?
వచ్చే నెల బాగా ఎంజాయ్ చేసావా? పుట్టింటికి వెళ్తేనే ఆ ఎంజాయ్ వేరండి, అసలుకి చాలా సంతోషంగా ఉంటుంది. సరేనండి, ఈ లోపు అయితే మనకి టమాటాలు ఉడికినా లేదో చూసుకున్నాం. ఓకే అండి, మొత్తానికి అయితే టమాటా మనకి మొత్తం అయితే మూత పెట్టేసిన వీళ్ళకి బాగా ఉడికినాయి కదా. చికెన్ వేసేసుకుందాం. అయితే మొత్తం అయితే పసుపు కలుపు వేసేసి అయితే ఉడకబెట్టేసింది కదా, ఉడకబెట్టిన చికెన్ అయితే వేసేసుకుని మొత్తం కలిపేసుకుందాం. మొత్తం అయితే వేసేసుకొని కలుపుకున్నాం కదా. కారం పసుపు అవన్నీ వేసుకున్నాం, గరం మసాలా సాల్ట్ అవి. కొంచెం అయితే ఓకేనండి, మొత్తానికి అయితే కారం వేసుకున్నాం కదా, కొత్తిమీర పుదీనా వేసేసుకున్నాం. ఇంకా అన్నీ వేసేసుకొని మొత్తం కలిపి వేసుకున్నాం. బాగా ఉడికిన తర్వాత లాస్ట్ని అయితే కొంచెం వాటర్ పోసేసుకోవచ్చు గ్రేవీకి అయితే. ఈ అమ్మాయి మరి కూరలో ఇదేందో ముక్కలో విడిగా ఎందుకులే. సరేనండి, మూత పెట్టేసుకుందాం. బాగా ఉడికిన తర్వాత వాటర్ పోసేసుకోవచ్చు. బిక్కుందేనండి మరి చూడ గిన్నె బిక్కుంది అంటుందో. రే మరే బాబాయ్ మళ్ళీ రేపు పొద్దున ఒక కేజీ చేస్తాలే అంటుంది. చిన్నమ్మకి బర్త్డే విషయం చేసావా? సాస్ని చెప్పిన పెళ్ళికు చెప్పలేదా? కేక్ పెట్టమాట. ఓకే అండి, చికెన్ కర్రీ అయితే మనకు అవ్వచ్చింది. చీరేంటా అన్నదేనా? అన్నలో చీరేనాలి, కొత్త చీరేనకూడదు. ఓకే అండి, చికెన్ కర్రీ అయితే మనకు బాగా ఉడికింది కదా. గతం అయితే కొంచెం చారు పెట్టమంది, ఎందుకంటే మనకి జనాభా లెక్క అయితే ఎక్కువ ఉన్నారు కదండి. చాలు గ్రేవీగా ఉంటేనే చారుగా తింటారనమాట. అందుకని షేర్వా పెట్టాను. మొత్తం కలిపి వేసుకున్నాం. కొబ్బరి పొడి ఉంటాయి, కొబ్బరి పొడి వేసుకున్నాను. పచ్చడి అయితే పెట్టాం కదండి, చాలా టేస్టీగా ఉందని చెప్పేసి ఇంకా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు కూడా చెప్పేశారనమాట. చికెన్ పీకులు అలానే చేప పీకులు మన కాడ అన్ని వెజ్ నాన్ వెజ్ పీకులు మొత్తం అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి కదండి. అదే కాక ఇది వర్షాకాలం కదా, వేడివేడిగా ఇంకా వేడివేడి అన్నంలోకి ఇలా పీకులు వేసుకొని తినాలనిపించిన వాళ్ళందరూ అయితే మన వద్ద అన్ని పీకులు అయితే అవైలబుల్గా ఉన్నాయండి. కావాల్సిన వాళ్ళు అయితే ఆర్డర్ చేసేసుకోండి. సరేనా? పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. ఇంక ఇది వచ్చేసి ఇంకా ఫ్రెష్ పచ్చడి అనమాట. ఇంకో నెక్స్ట్లో చూపించేది వచ్చేసి చికెన్ పీకులు అండి. చాలా బాగుంది అసలుకి, అన్ని పక్కా కొలతలతో మీ కళ్ళ ముందే ఇంకా అంతా పీకులు చేయడం కూడా చూపించాం కదండి. ఇంకెందుకండి డౌట్ అయితే ఇంకా అలా మొత్తం ప్యాకింగ్ చేసేసుకొని ఇంక ఇలా డిటీసీ ద్వారా కొరియర్ అయితే పంపిస్తామండి. సరేనా? ప్యాకింగ్ చేసి కూడా చూపిస్తాను చూడండి. ఇంకా మీకు ఏ రిమార్క్ లేకుండా చాలా సింపుల్గా అయితే పంపించగలవండి. కావాల్సిన వాళ్ళు అయితే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను, కాల్ చేయండి. అలానే వాట్సాప్ చేసేసి ఇంకా కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసేసుకోనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.